ముందు చేసిన ప్రెసిడెంట్గా ఎంఎస్ సలీం బాషా, ప్రెసిడెంట్ సమీనా జామా మస్జిద్, పుంగూరు టౌన్, చిత్తూరు డిస్ట్రిక్ట్, 31/8/2016 నాడున కమిటీ ఏపీ స్టేట్ బోర్డు వారు ఉత్తర్వులు ఇచ్చినారు. ఈ కమిటీ వచ్చిన తర్వాత ఇక్కడ లా అండ్ ప్రాబ్లం వస్తుంది కావున ఒబ్బోడు వాళ్ళు తొందరగా ఈ కమిటీని డెప్త్ అబెన్షన్లో పెట్టినారు. అనగా ఈ కమిటీని ప్రస్తుతానికి నిలుపుదల చేసినారు. ఈ కమిటీ నిలుపుదల చేసిన తర్వాత ఈ రోజు అనగా 4/10/2016 నుండి ఈ మసీదు సమీనా మాస్క్ ఏపీ స్టేట్ బోర్డ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ మసీద్కి పాత మసీదు కానీ కొత్త మసీదు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు నుంచి పాత మసీదులకి మేము కనీసం 5 మంది కమిటీ సభ్యులు రమ్మని మేము కోరి ఉన్నాం. మరియు ప్రస్తుతం ఉన్న కమిటీ సలీం బాషా కమిటీ మెంబర్లు 5 మంది రమ్మని కోరినాం. ఎక్కువ మంది వస్తే లా అండ్ ఆర్డర్ క్రియేటింగ్ వస్తుంది కాబట్టి మన ఎస్ఐ గారి సమక్షంలో, మన తహసీల్దార్ సమక్షంలో ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పాత కమిటీలు మేము ఎన్నోసార్లు పలుమార్లు వినిపించినా ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. అయినా కూడా మేము ఈరోజు ఈ మసీద్ను చార్జ్ హ్యాండర్ చేసుకున్నాము. మన తహసీల్దార్ ఆధ్వర్యంలో, మన పొంగులూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఒగ్గోడు ఆధ్వర్యంలో ఉన్నది. ఈ ఒగ్గోడులో 5 పూటల మసీదులు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవాలా, వాళ్ళు వెళ్ళిపోవాలా. లోపల మసీదులో లోపల ఎవరు కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఎటువంటి సమస్యలు చేయడం కానీ చేయకూడదు. అలా చేసినచో వాళ్ళ మీద మేము క్రిమినల్ యాక్షన్ తీసుకుని పడము. తర్వాత తదుపరి పాత కమిటీ వాళ్ళని మేము ఆడిట్ రిపోర్ట్, అకౌంట్స్ ఇంతకుముందు చేసిన ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారో దగ్గరగా 20 సంవత్సరాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మేము అకౌంట్లో చూపిస్తే ఏమని అడగగా వాళ్ళు ఏమన్నారంటే హైకోర్టుకి సబ్మిట్ చేశారని అన్నారు. మేము మాకు అప్పచెప్పాలని చెప్తే మేము అప్పచెప్పము అని అన్నారు. అది మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఈ విషయము పై అధికారులకి అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు వారికి తెలియపరుస్తాం. తదుపరి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం.